సినీ వారసుడిగా సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన తరుణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నువ్వే కావాలి సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమా యువతను అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇక ఎన్నో రికార్డులు స్థానంలో చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకొని లవర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ అందంతో హుషారుగా నటించడం చూసి అమ్మాయిలు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనాలతో ఇప్పటికీ ఈ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే నువ్వే కావాలి సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ప్రియమైన నీకు సినిమా కూడా అంతే విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్లో తిరుగులేని స్టార్గా మారిపోయింది. ఇక రోజా రామని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన మాటల యాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే నువ్వే సినిమా ద్వారా మంచి విజయం పొందారు. ఇక దాంతో టాప్ హీరోల లిస్టులోకి చేరిపోయారు. ఇకపోతే నువ్వు లేక నేను లేను సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మంచి విజయాన్ని పొందాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఆర్తి అగర్వాల్తో ప్రేమలో ఉన్నాడని వార్తలు కూడా జోరుగా సాగాయి. ఇక తర్వాత బెస్ట్ ఫెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న వీరి జంట సోగ్గాడు సినిమాలో మళ్ళీ కలిసి రొమాన్స్ చేశారు. కానీ అనుకున్న మేర విజయం సాధించలేదు. ప్రేమ అయితే బలపడింది. ఇక కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వారి పెళ్లికి తరుణ్ తల్లి రోజా రామని అడ్డుపడ్డారట. ఈ క్రమంలోనే ఆవేదనకు గురైన ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యకి కూడా ప్రయత్నించిందట. కానీ కొంతకాలం తర్వాత అందులో నుంచి బయటకు వచ్చి అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐను వివాహం చేసుకుంది. ఇక వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా లేక మళ్ళీ సినిమాలో బాగా లావు అయ్యి కనిపించింది. కానీ మళ్ళీ అవకాశాలు రాలేదు. ఇక శస్త్రచికిత్స చేసుకోవాలని వెళ్ళి శస్త్రచికిత్స వికటించడంతో స్వర్గస్థురాలైంది.